ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో కీలక ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి అలంకరణలో బుధవారం అమ్మవారు దర్శనమివ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు రేపు మధ్యాహ్నం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మూలా నక్షత్రం రోజు దర్శన ఏర్పాట్లపై దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఈవో కెఎస్ రామారావుతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా కీలక ఘట్టం మూలా నక్షత్రానికి సమయం సమీపిస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలిరాబోతున్నటువంటి ఈ మూలా నక్షత్రానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసే విధంగానే దేవాదాయ శాఖ ఇతర శాఖల చర్యలు తీసుకున్నాయి. మనతో పాటు ఆలయ ఈవో రామారావు గారు ఉన్నారు. సార్, మూలా నక్షత్రం దసరా ఉత్సవాల్లో ఎంతో కీలకమైనటువంటి ఘట్టం, ఎలాంటి ఏర్పాట్లు? మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అందులోనూ విశేషమైనటువంటి దినం కావడం, రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాలు ఉండడం, వీటన్నింటి వల్ల ఎక్కువ విశేషతను సంతరించుకుంటుంది. అర్ధరాత్రి నుంచినే భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటారు. అందువల్ల ఎక్కువ సంఖ్యలో ఖచ్చితంగా వస్తారు. కాబట్టి భక్తులు టికెట్ లేకుండానే అందరినీ కంటిన్యూస్గా పంపడానికి, ఎందుకంటే అంతమందికి దర్శనాలు ఉదయం నుంచి సాయంత్రం లోపుగా దర్శనాలు పూర్తి చేయాలి. మరుసటి రోజు మరీ అలంకారానికి సిద్ధం కావాలి. కాబట్టి అమ్మవారిని ఉదయం నుంచి టికెట్లు లేకుండానే దర్శనాలు ఇవ్వాలని నిర్ణయించడం అయింది. ప్రభుత్వం నిర్ణయాన్ని మాకు తెలియజేసింది. మరి ఇదొకటి. తర్వాత ఆలయం కూడా అట్లనే ఉన్న రద్దీ దృష్ట్యా గత సంవత్సరంలో జరిగినటువంటి పద్ధతి రీత్యా కూడా ఇది సబబుగా అనిపించింది. దీన్నే మేము ఫాలో అవుతున్నాం. కాబట్టి టికెట్ ఉండదు. రేపు అన్ని దర్శనాలు ఫ్రీగానే ఉంటాయి. అంతరాలయ దర్శనం ఇవ్వలేము. రేపు అంతరాలయ దర్శనం ఇచ్చినట్లయితే దూరంగా ఉన్నటువంటి ఇతర క్యూ లైన్లో చూసే భక్తులు చూడలేరు. కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంతరాలయ దర్శనం రేపు ఉండవని తెలియజేయడం అయింది. తర్వాత ఇంకా ఎక్కువ మంది ఈ ఎక్కువ సంఖ్యలో వచ్చిన భక్తుల కోసం అధిక సంఖ్యలో ప్రసాదాలు కానీ అన్నప్రసాదము లేదా మజ్జిగ, మంచినీళ్ళు, వీటిని కూడా కొంచెం ఎక్కువ సంఖ్యలో తయారు చేసి సిద్ధంగా పెట్టుకుంటాము. సమయాలను కూడా కొంత పొడిగించడం జరిగింది. దర్శన సమయాలను ఉదయం ఇంకో గంట ముందు, సాధారణంగా మనం 3 గంటలకు 4 గంటల నుంచి దర్శనాలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు రాత్రి అంటే రేపు ఉదయం 3 గంటలకే దర్శనం ఇవ్వాలని అనుకుంటున్నాం. వీలైతే 15 నిమిషాల ముందే ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. తర్వాత రాత్రి దాకా దర్శనాలను ఏర్పాటు చేయడం అవుతుంది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలకు వస్తారు? అలాగే పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం జరగబోతుంది. మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. ఇది మా వైదిక కమిటీ నిర్ణయం మేరకు 2 నుంచి 3 మధ్యలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. రేపు అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణలో విశేషంగా పూజలు చేయడం కోసం ఉభయదాతలు కుంకుమ టికెట్లు కావచ్చు, ఖడ్గమాలార్చన కావచ్చు, లేకపోతే చండీ హోమానికి కూడా టికెట్లు తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఎక్కువ సంఖ్యలో ఆశిస్తారు పూజలు ఒక రకంగా. కాబట్టి వాళ్ళను కూడా ప్రత్యేకమైనటువంటి హాల్లో వాళ్ళకు పూజలు నిర్వహిస్తున్నాం. కాబట్టి వారికి రేపున్న రద్దీ దృష్ట్యా వారిని ఒక చోట అసెంబుల్ చేసి అక్కడ నుంచి బస్సులో తీసుకొని వచ్చి ఈ ప్రదేశానికి పంపి అక్కడ పూజలు అయినంతరం మళ్ళీ వాళ్ళను ఎక్కడైతే వాళ్ళు బస్సు ఎక్కి ఉంటారో అక్కడికి వాళ్ళని దింపాలని నిర్ణయించుకున్నాం. ఇది మూలా నక్షత్రం సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తరలి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. విజయవాడ నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.